దొరబాబు పూజ కోసం శ్రావ్యకి చీర సెలెక్ట్ చేస్తాడా? అత్తయ్య, నా కోసం ఇలా చీర సెలెక్ట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత అల్ప సంతోషవి శ్రావ్య నువ్వు. అల్ప సంతోషం కాదత్తయ్య, రాజీవ్ మీద నాకున్న ఇష్టం. నా కోసం చీర సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రాజీవ్. చాలా బాగుంది, అది నాకు కూడా నచ్చింది. ఈ చీర సెలెక్ట్ చేసింది నీ కోసం కాదు, జ్యోతి కోసం. ఇది తనకి చాలా బాగుంటుంది. నేను చీర సెలెక్ట్ చేయమన్నది నా కోసం, జ్యోతి కోసం కాదు. అత్తయ్య చెప్పింది కూడా అదే నీకు. నువ్వు ఈ శారీ తీసుకునేది శ్రావణ శుక్రవారం అనే కదా? అవును. శ్రావణ శుక్రవారం అంటే ఆడవాళ్ళందరికీ ఒకటే. నాకు తెలిసి పూజకు గాని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి గాని ఏ తేడాలు ఉండవు. నాకు తెలిసి మీరు పూజించే అమ్మవారు కూడా ఆ తేడాలు చూడరు. మరి మీరెందుకు మీకు మాత్రమే చీరలు తీసుకొని జ్యోతిని వదిలేస్తున్నారు? తనకి మాత్రం పండగ రోజు కొత్త చీర కట్టుకోవాలని ఉండదా? దొరబాబు మనసు బంగారం. తనకెలాంటి చీరలు ఇవ్వాలో మాకు తెలుసురా. నువ్వేం చెప్పాల్సిన పనిలేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. ముందు శ్రావ్యకి చీర సెలెక్ట్ చేయి. నేను చేయను, మీరే చేసుకోండి. ఏంటత్తయ్య రాజీవ్? నువ్వదేం మనసులో పెట్టుకోకు. ముందు శారీ సెలెక్ట్ చేసుకో. నారాయణ, మా సెలక్షన్ అయిపోయిన తర్వాత కబురు పెడతాను. అప్పుడు మిగతా చీరలు వచ్చి తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు, ఉంటాను. మంచిది. ఇప్పుడే వస్తానుండు. మనం కొత్త చీరలు కొనుక్కుంటున్నామని ఆ జ్యోతి ఏడుస్తుందేమో. పండగ పూట దాని ఏడుపు మనకెందుకు? ఇదిగో ఈ చీరివ్వు. ఎస్, దానికి ఇదే కరెక్ట్ అత్తయ్య. జ్యోతి, ఏంటి శ్రావ్య? రేపు పూజకి ఈ చీర కట్టుకో. పాత సారీని ఫీల్ అవ్వకు. అన్ని మనుషులకి ఇలాంటి చీర ఇవ్వాలని మా అత్తయ్య చెప్పారు. నేనేం ఫీల్ అవ్వను శ్రావ్య. నా ఇంట్లో నేను ఎలాంటి చీర కట్టుకున్నా ఆ అమ్మవారు సంతోషిస్తారు. పిచ్చి జ్యోతి, ఇది నెగటివ్ లో పాజిటివ్, బాధలో సంతోషాన్ని వెతుక్కుంటుంది. శ్రావ్యకి అత్తయ్య గారికి నేనంటే ఇష్టం లేదు సరే, నేను నచ్చను అది వేరే. ఎంత నన్ను చులకన చేసి చూస్తే మాత్రం వరలక్ష్మి వ్రతానికి కూడా పాత చీర కట్టుకోమని నా మోహన కుట్టాలా? అదే మా అమ్మే ఉంటుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? సరే, నా భాగ్యం ఎంతే అనుకుంటాను.
అమ్మవారి అనుమతి లేకుండా ఇదంతా జరగదని నమ్ముతాను. నేను కట్టుకునే ఈ చీర కొత్తదా పాతదా కాదు. అమ్మవారి మీద మనసులో నేను పెట్టుకున్న భక్తిలో చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది ముఖ్యం. దొరబాబుకి నేను దగ్గరగా ఉండాలంటే ఇలాంటి అవమానాలు భరించక తప్పదు. జ్యోతి, దొరబాబు, మా అమ్మ శ్రావ్య నిన్ను కాని దానిలా ఒక పని మనిషిలో ట్రీట్ చేస్తున్నారని బాధపడుతున్నావు జ్యోతి. అదేం లేదు దొరబాబు. నీ మనసు నా దగ్గరుంది జ్యోతి. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. రేపు వరలక్ష్మి వ్రతం. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కొత్త చీర కట్టుకొని అమ్మవారి పూజ చేసుకొని సిరి సంపదలు రావాలని, భర్త ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరిక ఉంటుంది. నీకు అదే కోరిక ఉండడం సహజం. కానీ అమ్మవాళ్ళు నిన్ను చిన్న చూపు చూసి నీకొక పాత చీరిస్తే నీ మనసుకు ఎంత కష్టంగా ఉందో నిన్నెప్పుడూ ప్రేమించే నాకు తెలుసు. ఇదేం పాత చీర కాదు దొరబాబు. కావాలంటే చూడండి. కొన్నారు కానీ వాడకుండా పక్కన పెట్టి ఆ చీరే నాకిచ్చారు. అయినా ఇచ్చిందెవరు? అత్తయ్య గారు. ఆ సంతోషం చాలు నాకు. నీదెంత గొప్ప మనసు జ్యోతి. అవమానాన్ని కూడా ఆశీర్వాదంలా మార్చుకుంటున్నావు. బాధని చిరునవ్వుతో స్వీకరిస్తున్నావు. చూడండి దొరబాబు, ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు దగ్గరగా ఉండటం కంటే నాకేది ముఖ్యం కాదు. ఇలాంటివేవీ నన్ను బాధ పెట్టవు. మీరిప్పుడు నా మీద చూపిస్తున్న ప్రేమ, ఆదరణ జీవితాంతం ఉంటే చాలు. ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ భరిస్తాను. ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది జ్యోతి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ ప్రేమ తగ్గదు. ఈ మాట చాలు దొరబాబు. ఇవి తీసుకో జ్యోతి. ఈ డబ్బులు నాకెందుకు దొరబాబు? ఎందుకంటావేంటి జ్యోతి? రేపు అమ్మవారి పూజ ఉంది కదా, నీకేం కావాలో అవి కొనుక్కో. వద్దు దొరబాబు. మీ ప్రేమ, అమ్మవారి ఆశీర్వాదం ఉంటే చాలు. నేను ఈ మనీ నీ మీద జాలిపడో, నీ పరిస్థితికి బాధపడో ఇవ్వట్లేదు జ్యోతి. నీ భర్తగా బాధ్యతగా ఇస్తున్నాను. నువ్వు సంతోషంగా పూజ చేసుకుంటేనే నేను కూడా హ్యాపీగా ఉండగలను జ్యోతి. ప్లీజ్ కాదనుకో. తీసుకో. నేను మళ్ళీ మాట్లాడతాను. జాగ్రత్త. రావచ్చా సార్? కమెన్.